ఓకే మా చూడండి మనకి 14th టాపిక్ అన్నట్టు ప్రాపర్టీలో మనకి 11th 14.1 ఎక్సైజ్ లో మనకి 11th ప్రాబ్లం ఏమిచ్చినారు గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిజ్ ఎక్వేరియం. అంటే గోపి అనేటువంటి ఒక అతను ఏం చేశాడంటే మా వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఎక్వేరియం కోసం ఒక షాప్ లో ఫిష్ ని తను బై చేశాడు అన్నట్టు. గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిజ్ ఎక్వేరియం. ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎక్వేరియం కోసం తను ఒక షాప్ కి వెళ్ళి ఒక ఫిష్ ని బై చేశాడు అనమాట. ద షాప్ కీపర్ టేక్స్ అవుట్ వన్ ఫిష్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ట్యాంక్ కంటైనింగ్ 5 మేల్ ఫిష్ అండ్ 8 ఫిమేల్ ఫిష్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈవిడే మనకి షాప్ కీపర్ అనేసి అనుకుందాం. ఆ షాప్ కీపర్ ఏం చేస్తుందంటే అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ఆ ట్యాంక్ లోంచి ట్యాంక్ లో మొత్తం 5 మేల్ ఫిష్ ఉన్నాయి, అలాగే 8 ఫిమేల్ ఫిషెస్ ఉన్నాయి. అయితే షాప్ కీపర్ ఏం చేస్తుందంటే టేక్స్ అవుట్ 1 ఫిష్ ఎట్ ర్యాండమ్. అంటే ఈ మొత్తం ఉన్నటువంటి 8 + 5 అంటే 13 ఫిషెస్ లోంచి ర్యాండమ్ గా ఇది ఇలాంటి ఒక జెల్లెట్ ని వాడి ఒక ఫిష్ ని తను తీసుకుంది అన్నట్టు. తీసి ఏదైతే ఉందో తను గోపికి ఇచ్చింది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ మేల్ ఫిష్. అంటే ఏదైతే ఉందో మేల్ ఫిష్ అవ్వటానికి దానికి ఉండేటువంటి ప్రాబబిలిటీ వాల్యూ ఎంత అని చెప్పేసి అన్నాడు అన్నమాట. మరి దీని సొల్యూషన్ కానీ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఓకే మా సొల్యూషన్ ఓకే మా గివెన్ దట్ Gopi buys a fish from a shop for his aquarium. ఏదైతే గోపి అనే అతను వాళ్ళ యొక్క ఎక్వేరియం కోసం ఏదైతే ఉందో ఒక ఫిష్ ని తను బై చేశాడు అన్నట్టు. ఓకే ఆల్సో గివెన్ దట్ మనకి ఇంకేమున్నాయి ఫిష్ కంటైనింగ్ tank containing 5 male fish and 8 female fish. What is the probability that fish taken out is a male fish? మేల్ ఫిష్ అవ్వాలి అంటే ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి అన్నాడు. దానికి మనకు ఉండేటువంటి ఆ ప్రాబిలిటీ ఏదైతే ఉందో మనం ప్రాబిలిటీ అనేది మనకు ఒక ఈవెంట్ ని తీసుకుంటాం కాబట్టి ఒక ఈవెంట్ అనే దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. లెట్స్ E be the event such that the fish taken out is a male fish. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఆ ఈ అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఫామ్ లో ఒకసారి P of E equal to N of E by N of S. Here
n of s. n of s అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ 5 + 8 13. అలాగే n of p ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఇక్కడ మేల్ ఫిష్ అవ్వాలి కాబట్టి మేల్ ఫిషెస్ 5 ఉన్నాయి. Therefore p of e is equal to n of e by n of s, that is equal to 5/13. 5/13. ఓకే, మనం నోట్ చేసుకోండి.